హలో. హలో. ఎవరండి కాల్ చేశారు? సార్ నా పేరు బాబురావు సార్. యేసుబాబు అని పడి ఉంటుంది మీకు. ఏంటండి బాబురావా? అవునండి. చెప్పండి బాబురావు గారు, చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు? ఇప్పుడు మీకు ఇట్లా యేసు దేవుడు కాదు అని ఇట్లా మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా మీరు అంటున్నారు? 5 సంవత్సరాల పైన అయిందండి. జస్ట్ 5 సంవత్సరాల పైన. 5 సంవత్సరాలు, 5 years. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ 71. నేను 4వ తరగతిలోనే కాదని చెప్పి డిక్లేర్ చేసేసుకున్నాను సార్. ఏంటండి? 4వ తరగతిలో ఉన్నప్పుడే డిక్లేర్ చేసుకున్నాను కాదని. యేసు దేవుడు కాదని. యా. మరి మీ పేరు యేసు బాబు కదా సార్? మీరు అంటే మీరు క్రిస్టియనా, బాబురావు. హిందువా? నేనా? ఆ, నేను ఎక్కువగా బౌద్ధాన్ని ఇష్టపడతాను సార్. ఏంటండి? బౌద్ధాన్ని ఇష్టపడతాను. సరే, ఇప్పుడు మీరు బౌద్ధాన్ని ఇష్టపడతారు, బానే ఉంది. గౌతమ్ బుద్ధుడి గురించి మీకు తెలుసా స్టోరీ? గౌతమ బుద్ధుడు దేవుడు కాదు. కాదండి, నేను దేవుడు అనట్లేదు అసలు. ఉమ్. అసలు ఆయన స్టోరీ తెలుసా మీకు? ఆయన రాజుగా ఉండి తర్వాత ఏహనే ఆ ఇట్లా అసలు ఏది అసలు నిజం అని చెప్పి ఆలోచించి కాదు ఏది కాదు నిజం కాదు లేదు, ప్రకృతి దైవం అన్నట్టుగా డిక్లేర్ చేసి. మీకు చెప్తాను నేనండి సార్. అసలు గౌతమ్ బుద్ధుడు ఎలాంటి వాడు? అందరూ బౌద్ధిజం అంటారు. ఉమ్. అసలు బుద్ధుడు ఎంత హీనమైన, అంటే అతను ఒక మగాడు కాదు నా దృష్టిలో. ఒక మగాడు కాదు. భార్య పిల్లల్ని వదిలేసేసి సన్యాసి చెప్తాను తీసుకున్నాడు. సార్, నేను చెప్తాను, అదే చెప్తాను. ఉమ్. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చేస్తాడంటే అర్ధరాత్రి పూట ఇంట్లో భార్య బిడ్డలకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాడు 30 రోజులు. దేవుడు కనపడలేదని చెప్పి చెప్తాడు. అవును. నేను తపస్సు చేశాను 30 రోజులు, నాకు కనపడలేదని చెప్తాడు. సరే, ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ భార్య అడుగుతుంది, ఏమండి మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఆయన అంటాడు, నేను నీకు చెప్తే నన్ను వెళ్ళనీయవు కదా, నేను చెప్తే వెళ్ళనీయవు, అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. వాళ్ళ భార్య ఒకటే మాట అంటుంది, ఇదే పని నేను చేసి ఇప్పుడు అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే రాజ్యాన్ని మొత్తం ఆమె పరిపాలిస్తుంది. అప్పుడు ఒకటే మాట్లాడుతుంది, నువ్వు చేసిన పని నేను చేస్తే, నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతే నువ్వు నన్ను ఎలా చూస్తావు అంటుంది. ఆ మాటకు సమాధానం చెప్పలేక తలదించుకుంటాడు భార్య దగ్గర. అవును. అసలు ఇలాంటి వాడిని మనిషి కింద లెక్కేసుకోనండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటి ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ప్రకృతే దైవం గానీ ఇంకా దైవం అన్నది లేదు అని పక్కాగా తేల్చి చెప్పేశాడు. సార్ ఇప్పుడు ఉందని తేల్చాడు. ఇంకొకటి అండి, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలండి యేసు బాబు గారు. చెప్పండి బాబురావు, చెప్పండి సార్. సరే, లేదు సార్, మీకు ఏమన్నా ఈ యేసుబాబు అనేది తీసేసి ఏంటి, నేను కార్పెంటర్ మేస్టర్ని, కార్పెంటర్ అని పెట్టే ముచ్చేలాగా ఈ పేర్లు ఈ పోక మామూలుగా ఎందుకు ఈ మామూలుగా ఎట్లా వస్తుందో తెలియదు. మామూలుగా నాకేమో దీని గురించి అంతగా ఫోన్ ఇది ఉండదు. మీరు చేయగలిగితే చేయండి, కార్పెంటర్ అని పెట్టండి సరిపోయింది నాకు. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా తపస్సు చేయాలంటే దానికి ఒక సాధన చేయాలి. ఇప్పుడు సైకిల్ ఉంది సార్, సైకిల్ తొక్కగానే ఒక రోజులో వచ్చేసిద్దా లేకపోతే టైం పట్టుద్దా? టైం పడుతుంది కదా మరి. కదా, ఇప్పుడు తపస్సు అనే దాన్ని సాధించాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? దప్పికలు, ఆహార దప్పికలు, నిద్రని మూడింటిని జయించాలి మనం. ఫస్ట్ సాధన చెయ్యాలంటే ఫస్ట్ దాంట్లో బేసిక్ చేయాలి. మనం ఈత నేర్చుకోవాలండి. ఈత నేర్చుకోవాలంటే దానికి ఒక గురువు కావాలి. కారు నేర్చుకుంటే దానికి ఒక గురువు కావాలి. దానికి సాధన చెయ్యాలి. సాధన చేసి ఒక నెల రోజులు కష్టపడితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. అలాంటి దేవుణ్ణి చూడాలి అంటే తపస్సు చెయ్యాలి. తపస్సు తగ్గ ఫస్ట్ ఏంటి కాన్సెప్ట్? ఆహారం, నిద్ర, ఇంకొకటి ఆకలి, నిద్ర, తప్పిక. ఈ మూడింటిని జయించాలి ఫస్ట్. అసలు మనం అంత చిన్న లాజిక్ తెలియని వాడు గొప్పోడు ఎలా అవుతాడండి? బట్ మళ్ళీ ఒకటి షిరిడి సాయిబాబా అంటే నాకు ఇష్టం. సరే సార్, ఆయన విషయం కూడా చెప్తాను మీకు. మీరు ఒకటి గమనించండి, ఇది గౌతమ్ బుద్ధుడు ఎలా గొప్ప, అసలు ఏ విషయంలో గొప్పవాడు చెప్పండి మీరు. దేవుడు అని నేను అనడం లేదు. దేవుడిగా అసలు మనిషిగా అన్నది ఊహించుకుందా పనికిరాడు అంటున్నాను. దేవుడని నేను అనడం లేదు. భార్య బిడ్డలకు అన్యాయం చేశాడు. అసలు దేవుణ్ణి పొందాలి అంటే ఎలా? బేసిక్స్ తెలియవు ఆయనకి. తర్వాత భార్య బిడ్డలు అంతా మళ్ళీ తర్వాత ఆయనతోనే కలిసి మమేకమైనట్టున్నారు. లేదండి, లేదు. తర్వాత ఏం జరిగిందంటే, అందుకే మీరు పూర్తిగా చదవాలి. వీళ్ళకి కొన్నాళ్ళకి నా దగ్గర బౌద్ధ ధర్మం పుస్తకం ఉంది సార్ నేను అదే చెప్తాను సార్. ఆయన ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆయన గురించి చదువుకున్నాను. తర్వాత ఏం జరుగుతుందంటే ఈయన సన్యాసం, ఓకే సార్ నేను చెప్తున్నాను, ఈయనకు సన్యాసం ఇచ్చి మగవాళ్ళందరికీ సన్యాసం ఇస్తుంటాడు.
అప్పుడు ఆడవాళ్ళందరూ వచ్చి అడుగుతారు, మా మగవాళ్ళందరూ సన్యాసులు అయితే మా పరిస్థితి ఏందని అడుగుతారు. ఆయన ఫస్ట్ ఒప్పుకోడు, ఆడవాళ్ళు సన్యాసాన్ని పనికిరారని చెప్తాడు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసి పనికిరారంటాడు. అవునవును. మళ్ళీ వస్తారు రెండోసారి, మళ్ళీ కాదంటాడు. నెక్స్ట్ మూడోసారి వచ్చి సరే మీ సావు మీరు సావండి అని చెప్పి వాళ్ళని కూడా సన్యాసులుగా తయారు చేస్తారు. అప్పుడు చెబుతాడు, అప్పుడు ఒకటే మాట చెబుతాడు, ఏ రోజైతే మీరు చేరారో ఇది ఆ రోజు నాశనం అయిపోయిందని చెబుతాడు. ఆడవాళ్ళకి కూడా ఇచ్చాడు అవకాశం, ఇచ్చాడు. అదే వాళ్ళు మూడు సార్లు ఫైట్ చేస్తే ఇచ్చాడు. గోపి గారు, నేను 4వ తరగతి అనుకుంటాను, నాది 71 డేట్ ఆఫ్ బర్త్. నేను 4వ తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి, నేను 86, 87. అవునులేండి, దాదాపు 52 ఇయర్స్ దగ్గర అనుకోండి. 50, 51, 52. ఓకే. నేను 10th క్లాస్ 87, 86 బ్యాచ్ నేను. అంటే 4వ తరగతి అంటే ఒకసారి ఊహించండి. నాకు మామూలుగా నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు 3 ఆడపిల్లలు పుట్టారు, 2 చనిపోయారు, ఒకళ్ళు ఉన్నారు. మీకు ఈసారి మగపిల్లడు పుడతాడు, యేసుబాబు అని పేరు పెట్టండి అని చెప్పని ఎవరో ఒక అమ్మాయి బీసీ అంటే గౌడస్ అమ్మాయి చెప్పిందంట. వాళ్ళు మతం తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను కడుపులో ఉన్నప్పుడు అదేలేండి, మతాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎవరో చెప్పారంట. అయితే సరే మామూలుగా తర్వాత నేను మా పిల్లవాడుగా నేను పుట్టాను. పుట్టిన తర్వాత నా పేరు మామూలుగా యేసుబాబు అని ముద్దుగా పిలుస్తున్నారు. కానీ స్కూల్కి వచ్చేటప్పటికి బాబురావుగా మార్చుకున్నాను. మీరే మార్చుకున్నారు? నేనే మార్చమన్నాను అప్పుడు. యేసుబాబు నాకు నచ్చలేదు, యేసుబాబు ఉంది కదా, బాబు పక్కనే రావు పెట్టండి, బాబురావుగా మార్చండి నా పేరు, నాకు యేసు అన్నది నాకు ఇష్టం ఉండదని చెప్పి స్కూల్లో చెప్పేశాను చిన్నప్పుడే. నమ్మరు. అయితే 4వ తరగతి అప్పుడు అనుకుంటా బహుశా, నాకు వెండి సిలువులు ఉండేవి మాకు మెడలో. అయితే మామూలుగా దాన్ని నాకు చూసినప్పుడల్లా నాకు అనిపించేది, అసలు ఎందుకు పెడుతున్నారు, ఈ భగత్ సింగ్ ను ఉరితీశారు, మామూలుగా ఉరితాడిని దేవుడు అనొచ్చు కదా. అవునండి, అవును, ఉరితాడిని దేవుడు అనొచ్చు. దేశం కోసం పారాయణ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునండి, అవును. ఉరితాడిని ముద్దు పెట్టుకున్న మనుషులు ఉన్నారు. అది మామూలుగా దాన్ని పెట్టొచ్చు కదా దైవం అనేది, దీన్ని పెడతాం ఏంటి? సరే యేసుది పెట్టారు. యేసుది పెట్టినప్పుడు యేసుక్రీస్తు లాగా ఎంతమందిని చంపారు కదా. అవునండి, యేసు చనిపోక ముందు 10,000 మందిని వేశారు, యేసు చనిపోయిన తర్వాత 50,000 మందిని. అదేంటంటే ఆచారం ఏంటంటే సార్, అక్కడ హింసించి సిలువ చంపటం ఆచారం అక్కడ వాళ్ళకి. ఇప్పుడు ఉన్న శిక్షలో ఒక శిక్ష అండి అది. ఇప్పుడు మరణ శిక్ష మనం ఎలా ఉరితాడు ఎక్కిస్తున్నామో, అప్పట్లో ఇజ్రాయెల్ దేశానికి వీళ్ళు రోమన్ కి గ్రీకులకి ముగ్గురు కలిపి ఒకటే శిక్ష ఉండేది. వాళ్ళు ముగ్గురు ఒకటే శిక్షను అమలు చేసేవాళ్ళు తప్పు చేస్తే. సిలువేసేటప్పుడు కూడా ఇద్దరు పక్కన ఉన్నారు కదా. అవునండి, అవును, ఆ ఎగ్జాంపుల్ దానికి అది. కాబట్టి సిలువ యేసు ఒక్కడే కాదండి, చాలా మంది సిలువ మీద శిక్షల్లో అందరితో పాటు ఈయనకంతే గానీ దానికి సపరేట్ అందుట్లో, ఎందుకంటే ఈయన మీద గుద్దులో కలిపి ప్లస్ ఏమైందంటే నేనే రాజును అన్నాడు. అవునండి, యూదులకు రాజును అన్నాడు. రాజులు అంటే రాజు ఊరుకుంటాడా? మరి రాజు ఊరుకుంటాడు, ఎలా ఊరుకుంటాడండి? ఊరుకుంటాడు. నేను ఆ కోణంలో అందుకు నాకు అసలు ఒక తెలిసేటప్పటికే నేను ఎగనిస్ట్. చూడండి 4వ తరగతిలో చూడండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, 4వ తరగతిలోనే వెండి సిలువ నిరికంతలో పడిపోయింది. అంటే పొలం పనులకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ వరి కోతలు వేసిన తర్వాత, కుప్పలు వేసిన తర్వాత శీలల్లో మిగిలిపోయింది ఏరుకుంటారు వెళ్ళి పిల్లలు. అవునండి, అవునవును. అట్లాంటప్పుడు నేను కూడా 4వ తరగతి అప్పుడు వెళ్తే మామూలుగా ఈ రసగుల్లలని, ఈ చెకోడీలని, అప్పుడు అయ్యే కదా సార్ ఉన్నది, రసగుల్లాలు, చెకోడీలు ఎక్కువ, జీడీలు, మళ్ళీ 5 పైసలు చక్కెర కడ్డీలోని అట్లా ఉన్నాయి అన్న. అవునండి, అవునవును. అట్లా తీసుకెళ్లి కొట్టి దగ్గరికి వెళ్ళి మామూలుగా అది తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళం. రసగుల్లాలు ఫేమస్ అండి అప్పుడు బాగా. అట్లా ఉండేదన్నమాట. అయితే మెడలో ఉన్న సిలువు నిరికంతలో పడిపోయింది, కంటికి కనిపిస్తుంది. సరే తీద్దాము అని చెప్పి చేయి పెట్టబోయేటప్పటికి నా చేయి గెడ్డకు తగిలి గెడ్డెళ్ళి దాని మీద పడి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేటప్పటికి మా నాన్న, ఏంద్రా నాన్న సిలువు పోయింది నాన్న అంటే, ఏంద్ర ఎట్టబోగొట్టేవారు అయ్యా, దేవుడు రయ్యా అన్నాడు. నాన్న నేనుగా తీసి పారేయలేదు, దేవుడికి ఇష్టం లేక తెగిపోయి నెరిగంతలో పడింది, పోన్లే అని చెప్పి తీద్దామని చేయి పెడితే ఇంకా గెడ్డ తగిలి లోపలికి వెళ్ళిపోయింది నాన్న, నన్ను ఏం చేయమంటావన్నాను 4వ తరగతిలో. మొదటి మామూలుగా ఈ 7th వచ్చేటప్పటికి గుణదలు వెళ్ళి పాస్ అయ్యి 7th పాస్ అయ్యారని చెప్పి, ఇప్పుడు 7th లేదు 10th అనుకుంటా. ఇప్పుడు 7th ఉంది. అయితే
8th క్లాస్ నేను వెళ్ళేటప్పటికి అన్ని గుండ్లే కనబడుతున్నాయి స్కూల్లో. ఏంటి అన్ని గుండ్లు కనబడుతున్నాయి, ఏంటి అసలు ఏంటని చెప్పంటే మేము గుణాలు వెళ్ళొచ్చాం అని చెప్పని ఈ రకంగా చెప్తున్నారు. బైబుల్ అసలు లేనే లేదు సార్ గుండు కొట్టించుకోవటం అనేది. లేదు సార్, మామూలు గుణదలు అనేది నాది 1916 అనుకుంటా. మొత్తానికి ఇటలీ నుంచి ఒక అతను వచ్చి మామూలుగా పింగాణి సిలువుని మామూలుగా పెట్టుకుని కొండ పక్కన ఏది చిన్న పాక వేసుకుని ప్రేయర్ చెప్తూ, ఇది 1916 నేను ఎక్కడో చదివాను సార్. ఇది 16లో వచ్చి అతను పింగాణి సిలువు తీసుకుని మామూలుగా జీసస్ అనుకుంటా ఎక్కడికో కొండ మీద తీసుకెళ్లి భయం వేసి అట్టన కానీ దాన్ని అక్కడ వదిలేసి ఇచ్చాడు. 1925లో దాన్ని అక్కడ చూసి అక్కడ దేవుడు వెళ్ళాడని చెప్పేసి గుడి కట్టేశారు. అది ఇంకా అట్లానే ఉంటాయి సార్ మన వాళ్ళ పనులన్నీ. కాకపోతే చిన్న మామూలుగా సరే నేను అట్లా అయిపోయింది కదా, నేను ఎగతాలు చేసామండి గుళ్ళని. అంటే ఎంటికలు మళ్ళీ పెరుగుతాయి కదా అని చెప్పిస్తున్నారు కదా, ఏ చెవు ముక్కు ఏ చెవు కూడదా అనివ్వండి. మంచి మాట అడిగారు. మొదటి నుంచి సార్ మీరు 5 ఏళ్ళు అంటున్నారు సార్. అయితే దీనికి హిందూ ధర్మంలో ఒకటి ఉందండి. ఇప్పుడు హిందూ ధర్మంలో ఎందుకు ఇస్తారంటే మనకు బాడీలో కూడా మంచి వయసులో ఉన్నోడికి దేని మీద ఎక్కువ మోజు ఉంటదండి? హెయిర్ స్టైల్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు. మగోడు మాక్సిమం మగోడు ఏం చేస్తాడు, తన హెయిర్ స్టైల్ ని చూసుకోవడానికి ఇష్టపడతారు. ఆడవాళ్ళు కూడా జుట్టుకి ఇష్టపడతారు. అవును. అయితే హిందూ ధర్మంలో అది ఎందుకు దాన్ని ఇస్తారంటే సార్, నీలో ఉన్న ఈ అహంకారం ఉంది చూసావా, అహంకారాన్ని పోగొట్టుకోవడానికి, నీలో ఉన్న సిగ్గు, అంటే గుండు చేయించుకుంటే సిగ్గు కదండి, ఇలాంటి సిగ్గు ఇలాంటివన్నీ అంటే చాలా వాటిని జయించటానికి ఇది దేవుడికి ఇచ్చామని చెప్పి అదొక రకమైన ఆచారం పెట్టారు మాకు. దానివల్ల ఇప్పుడు గుండు చేయించుకోవాలి సార్, ఒక ఆడ మనిషి గుండు చేయించుకోవాలంటే చాలా బాధపడుతుంది. కానీ ఆమె సంతోషంగా జుట్టిస్తూ ఆమె గుండుతో తిరుగుతుందంటే అది చూడండి, అది మరి దైవభక్తి ఇది అన్న ఉద్దేశం, దైవభక్తి గొప్పది అన్న ఉద్దేశాన్ని సాటి చెప్పడం కోసం. అవునండి. ఇప్పుడు మామూలు మనిషి మామూలుగా గుండు చేయించుకుంటే నవ్వుతారు అనుకుంటారు, అదే మామూలుగా గుడికి వచ్చామని చెప్పంటే ఎవరు నవ్వరు కదా. ఎవరు నవ్వరండి. అది కాకుండా దానికి కూడా ఒక రీజన్ ఉంది సార్. ఇప్పుడు సిగ్గు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎలాంటివి ఉండకుండా మనం అది జయించడానికి ఒక రకమైన అదొక కారణం, అదొక వే అన్నమాట. అవును. అంటే మనకి సిగ్గు పట్టం గాని లేకపోతే బిడియ పట్టం గాని ఇంకా నవ్వటం గాని మనల్ని చూసి అలాంటివి ఎవరు చేయరు ఇంకా. అందుకే దేవుడు అలాంటి నియమాలు పెట్టారు మాకు. అంటే ఇప్పుడు ఇది చూసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసి గుణదల్లో పెట్టారు అంతే. అసలు యాక్చువల్ బైబుల్ నేను దేంట్లో చూశాను సార్. నేను అది ముందు 1916లో వచ్చిన అతను ఇంగ్లాండ్ అనుకుంటా, ఇంగ్లాండ్ నుంచి ఇటలీ అనుకుంటా. ఏమో వచ్చారు సార్, గుణదల మేరీ మాతకి చీరలు కడతారు, నిమ్మకాయలు పూజిస్తారు, పూలు వేస్తారు. అసలు మేరీ ఆమెకి అసలు చీరలే ఉండవు సార్, వాళ్ళ సాంప్రదాయమే కదా చీరల సాంప్రదాయం. అసలు మామూలుగా అసలు ఎరుసలేం మామూలుగా ఎక్కడ ఉంది సార్, అసలు వాళ్ళకి శారీస్ ఎక్కడ ఉన్నాయి? అసలు ఇజ్రాయెల్ దేశం అండి, అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు చీరలు కట్టుకోరు సార్. లేదు మిడ్డీ వాళ్ళకి ఒక ఏం చేద్దాం సార్, చూసి దాని కాస్ట్ ని వెళ్ళ చూసుకుందాం మనం, అంత నుంచి ఏం చేద్దాం. అంతేనండి. అంటే మామూలుగా ఇక్కడ ఒకటి ఉంది, నేను చూస్తున్నాను, మామూలుగా బంక్ ఆయిల్ కోసం వెళ్ళినప్పుడు తగులుతా ఉంటది, చూస్తా ఉంటాను. ఒక్కోసారి కాస్ట్లీ చీర ఉంటది, ఒక్కోసారి మామూలుగా చీర ఉంటది. ఆ చీరలు జాకెట్లు వాళ్ళకి తెలియదు సార్. అసలు ఆ చీరల జాకెట్ భారతీయ సాంప్రదాయం. అది ఆ విగ్రహానికి కూడా కలర్ కి చీరకి మ్యాచింగ్ ఎలా ఉంది ఏంటి చూడటం. అది మళ్ళీ పూలు పెట్టుకోవటం గానీ బొట్టు పెట్టుకోవటం గానీ అసలు ఇవన్నీ ఆచారాలు లేవు వాళ్ళకి. వాళ్ళ దేవసం వాళ్ళు అట్టాగే చేస్తారు. అట్లా అయితే నాకు ఇక పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాం కోసం అని చెప్పి నేను అసలు మొదటి నుంచి కూడా వెళ్ళేవాను కదా సార్. నేను ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారండి, లేకపోతే వాళ్ళు మామూలుగా మీలాగానే బౌద్ధిజం తీసుకున్నారా? బౌద్ధిజం తీసుకోవడం ఏమి ఉండదు అసలు, ఏదనేది కాదు, మామూలుగా ప్రకృతి దైవం అన్నటువంటి సిద్ధాంతం ఆ బేస్ మీద అంతా. అసలు మంత్రాలు మాయలు అన్నది ఇదంతా నేను నమ్మే అంత ఇది ఉండదు. ఏదో చేతబడులు అది ఇదే చెప్పి అంటారు. నేను మామూలుగా దెయ్యాన్ని చూపిస్తాను అని చెప్పండి, మామూలుగా నేను కార్పెంటర్. దయ్యాలు ఎక్కడున్నాయి సార్? నాకే ఇంత మటుకు కనపడలేదు. రోజు అడుగుతున్న ప్రతి చాలా మంది చెప్పాను సార్, నా నెంబర్ ఇవ్వండి, నన్ను కొంచెం కాంటాక్ట్ చేయమని ఎంతో మంది చెప్పాను. అసలు ఎన్నో కాపలాలు కాసేవాడిని నేను. ఎందుకంటే అది నాకు అది అబద్ధమైన విషయం తెలుసు, నలుగురికి తెలియపరచాలని. ఈ చర్చిలో దయ్యాలు పడతాయి సార్ ఎక్కువగా ఈ చర్చిల్లో. ఇప్పుడు ఇది వరకు
కొంచెం హిందూ ధర్మంలో ఉంది ఇలా దయ్యాలు పట్టడం అంతా ఉంది. నేను అనుకోవటం బ్రెయిన్ లో చిన్న ఎఫెక్ట్ అంతే అంతే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అదంతా పోయింది సార్, మూఢనమ్మకాలన్నీ పోయినాయి హిందూ ధర్మంలో. చాలా మటుకు బాగా ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు నేను ఎక్కువ శాతం దాన్ని పెద్ద మెదడు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటది. మనం పడుకున్నప్పుడు పెద్ద మెదడు సార్. ఇప్పుడు మీరు అంత 1971 అప్పుడు అమ్మోరు సినిమా రిలీజ్ అయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? అమ్మోరు సినిమా ముఖాన్ని చీల్చి చర్మాన్ని చూపిస్తుందా? అవునండి, అమ్మోరు సినిమాని సౌందర్య ఫోటో పెట్టి పెద్దది అప్పుడు బాగా పూనకాలు వచ్చేవి థియేటర్లో, సినిమా థియేటర్లో. సౌందర్య కాకుండా ఇంకా రమ్యకృష్ణ అనుకుంటా అండి, ఎవరు రైట్ రైట్ కరెక్ట్ చీలుస్తుంది లాస్ట్. అవునండి అవును. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వగానే మధ్యలో పాట రాగానే ఆడోళ్ళంతా నేలలో టికెట్లు ఉన్న వాళ్ళంతా ఆడోళ్ళు లేచి పెద్ద పెద్దగా అరుస్తుండేవాళ్ళు జుట్టు అరవటమేంటి సార్. ఈ సామ్రాణి గొట్టాలు గుర్తుందా మీకు? గుర్తుందా? గుర్తుంది. అంటే ఏంటి, అదో రకమైన సైకాలజికల్ ఫీలింగ్ అంతే. అసలు అక్కడ ఏమి లేదు సార్, ఒకరిని చూసి ఒకళ్ళు అటు ఎలా మీద తప్ప ఏమి లేదు. రైట్ సార్, అదే నేను అదే మీరు దానిలో ఉంది అన్నా కానీ నేను దాన్ని మనస్ఫూర్తిగా నేను స్వీకరించలేను. అవును సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అది ఒక రకమైన ఎనర్జీ కోసం ఎగురుతారనమాట, ఒక మాటలో చెప్పుకోవాలంటే. అది ఎనర్జీ అనమాట, వీళ్ళకి ఒక రకమైన ఒక ఆనందం వస్తుంది, ఆనందంలో లేచి డాన్స్ చేస్తుంటారు అంతే తప్ప దేవుడు వచ్చి నిజంగా వెలిచే ఎగిరించడం గానీ, దేవుడు అలా చేయటం గానీ ఎప్పుడు చేయడండి. అసలు తప్పు, అసలు కాన్సెప్టే తప్పు. అసలు అది అబద్ధం అండి అసలు అది. బట్ నేను మామూలుగా మా తాతయ్య నాయనమ్మ చనిపోయినప్పుడు సమాధులు బాగు చేస్తానికి తీసుకెళ్లారు నన్ను చిన్నపిల్లటప్పుడు. 6వ తరగతి హై స్కూల్, అంతే హై స్కూల్ అన్నమాట. హై స్కూల్ సమ్మర్ సెలవులు అంటే 6th అయిపోయి 7th లోకి వెళ్ళే టైమో, లేదనుకుంటే 5th అయిపోయి 6th లోకి వెళ్ళే టైమో తెలియదు, ఏదైనా కానీ సమ్మరు. అప్పుడు మామూలుగా నాకు చిన్న డౌట్ వచ్చింది, మనం ప్రతి సంవత్సరం సమాధులు ఎందుకు బాగా చేస్తున్నాం నాన్న అని చెప్పి అడిగితే మా నాన్న, అయ్యా యేసుక్రీస్తు లేచాడు కదా, అట్లా మనోళ్ళు లేస్తారా అని చెప్పి. జస్ట్ సరే నాన్న, ఒక సంవత్సరం చేసాం బాగానే ఉంది, మనం చేసిన తర్వాత వెళ్ళిపోతాడు కదా లేచి, మళ్ళీ 2వ సంవత్సరం వెళ్ళింది ఎందుకు చేస్తున్నాం అని అడిగాను. ఇప్పుడు మనం చేసాం, పోయిన సంవత్సరం చేసాము, లేచి వెళ్ళిపోయారు కదా, మరి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎందుకు చేయాలని అడిగాను. రాత్రిపూట వచ్చి మళ్ళీ పనుకుంటాడని చెప్పారా? అదేంద్రయ్య అట్ట మొదటి నుంచి మా అమ్మ నాన్న కూడా తెలుసు, నిన్ను ఎవరో ముక్కు మొహం తెలియని గమలామ కామ ఈసారి మగపిల్లాడు పడతాడు యేసుబాబు అని పేరు పెట్ట మంది, నువ్వేంట్రా దేవుడికి ఎట్లా ఎగ్నిస్ట్ గా మాట్లాడుతున్నావు, వ్యతిరేకంగా ఉంటున్నావు అని చెప్పి మా నాన్న నుంచి చిన్నప్పటి నుంచి కూడా అంటానే ఉన్నారు. నాకెందుకు నిజం తెలిసేది కాదు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మామూలుగా యేసు పుట్టడం అనేది పరిశుద్ధాత్మతో పుట్టడం అనేది రాంగ్ అండి. అసలు తప్పు సార్, అది ఒకటి మెయిన్ రాంగ్. చాలా విషయాన్ని చాలా మందికి చెప్పారు నేను ఆ విషయం. నిజానికి భార్యాభర్తలకు పుడితే దాన్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్తానికి ఇది ఉంటుంది. సరే వాళ్ళు పూర్వీకులు వాళ్ళు ఎట్టాగో అటు ఇటు చిల్లర మల్లరగా గలీజ్గా ఉన్నారు, దాన్ని కూడా తీసేసేద్దాం. ఎందుకంటే ఆనాటి కాలం ఏంటంటే అట్లానే సంచరిస్తా అలానే ఉన్నారు. వాళ్లే కాదు, మొత్తం ప్రపంచం అలానే వచ్చింది. మొత్తం ప్రపంచం వాళ్ళ వరకే కదండి, మిగతాది మొత్తం కూడా అలానే ఉంది. కాకపోతే మన దేశ సంప్రదాయం ఏంటంటే మనకు సొంతం వచ్చిన తర్వాత దీనికి ఒక పద్ధతి అనేది పెట్టుకుని ఉన్నాం కాబట్టి, అందుట్లో ఇది ఈ బ్రిటిష్ వాడు ఏంటంటే అంతకు ముందు ఇక్కడ ఈ భారతదేశంలో అంటరానితనాలు ఇది వచ్చినాయండి బాగాను. అవునండి అవును. వీటి కారణంగా ఏంటంటే హిందువులు అనేవాళ్ళు గుడి దగ్గరికి రానికపోవడం వల్ల ఏంటంటే లేదు సార్, ఇది బ్రిటిష్ వాడు వచ్చినాక వచ్చింది, అంతకు ముందు లేవండి అంటరానితనం అనేది. ఎక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి, శ్రీకృష్ణదేవరాయలు ఎంతో మంది పరిపాలించారు, అక్బరు, బాబరు, హుమాయూన్ ఎంతో మంది చక్రవర్తులు పరిపాలించారు. చెరువులు తవ్వారు, బావులు తవ్వారు, రోడ్లు వేశారు, చెట్లు కూడా పెంచారు వాళ్ళు. ఎక్కడైనా సరే ఒక శాసనం దొరికిందా అండి? బ్రిటిష్ వాడు రాకముందు వీళ్ళందరూ పరిపాలించారు, ఝాన్సీ లక్ష్మి కూడా పరిపాలించింది. మన పోతే కర్ణాటకలో ఈయనున్నాడు తురకరాజు ఒకడు, వాడి పేరు ఏదో తురకోడు, ఆడు బాగా పరిపాలించాడు కర్ణాటక మొత్తాన్ని, వాడి పేరు ఏదో గుర్తు రావట్లేదు టయానికి. ఎక్కడా కూడా ఒక్క శాసనం దొరకలేదు, ఈ చెరువు నీళ్లు వీళ్ళు తాకూడదు, ఈ కులపోళ్ళు ఈ బావిలో నీళ్లు వీళ్ళు తాకూడదు, ఎక్కడైనా ఒక శాసనం దొరికిందండి ఇప్పటిదాకా? ఒక్క రాజు పెట్టిన శాసనం ఒక్కటన్నా దొరికిందా మీకు? లేదు. ఒక్క శాసనం పోనీ ఎక్కడ రాసినట్టుగాని చరిత్రలో ఉన్నట్టుందా కనీసం? మామూలు రాసినట్టుగా అంటే ఈ బుక్స్ లో ఏంటంటే వెనక ఉంది అన్నట్టుగా దాన్ని చూపించారు. తప్పు సార్, శాసనాలు దొరకాలి సార్. మన శాసనాలు అయితే ఎక్కడ లేదు కానీ, అంటే శాసనాలు లేనప్పుడు అందరూ చెరువు, ఇప్పుడు అప్పట్లో బోరింగ్ లేవండి, బావులు చాలా తక్కువ ఉండేవి,
మాక్సిమం అందరూ చెరువు మీద ఆధారపడేవాళ్ళు. 190 మంది చెరువు మీద ఆధారపడేవాళ్ళు. అవునా కాదా? 100% చెరువే కదండి. బావులు ఉండేవి సార్ అక్కడక్కడ, ఒకటే బావులు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ వాళ్ళ ఇంటి ముందు తీసుకుని ఇది చేసుకునేవాళ్ళు. మిగతా వాళ్ళంతా చెరువే బేస్ అవ్వాలి. ఎంతమంది? 199 మంది అసలు మొత్తం కంప్లీట్ ఊరంతా చెరువు మీద ఆధారపడాలి. అవునా? ఇప్పుడు చెరువు తవ్విచ్చారు, రాజులు తవ్విచ్చారు సార్. తవ్వించినప్పుడు మరి ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చెరువులో నీళ్లు ఎస్సీలు తాగకూడదని ఉంది. మరి అంతకు ముందు ఎందుకు లేదు ఈ రూలు? రాజులు తవ్వించేటప్పుడు సపరేట్ గా ఎస్సీలకు ఒక బావి, లేకపోతే సపరేట్ గా ఎస్సీలకు చెరువు, ఓసీలకు ఒక చెరువు తవ్వించినట్టు ఇక్కడ ఆధారం అన్నా ఉందా? కనీసం అందరికి ఒకటే చెరువు వాళ్ళేవాళ్ళు కదా. ఏ ఆధారం లేదు. సరే ఈ చెరువుల సంగతి దేనికనండి, ఏ ఆధారం లేదు. కాకపోతే అండి వెనకటి నుంచి కూడా అంటరానితనం అనేది మన దేశానికి బాగా మొదట్లో ఉంది. ఎప్పుడుంది? బ్రిటిష్ వచ్చిన తర్వాతే విభజించు పాలించు సార్ వాడి సూత్రం. అసలు వాడు వచ్చింది అందుకు కదన్నా, నీకు నాకు కూడా పెట్టేసి మధ్యనాడు రాజుల మేలకొచ్చని. రైట్ సార్, అది వాడు వచ్చింది అందుకు కదా. ఇక్కడ మామూలుగా ఈ దేశంలో సంపద ఉంది, దోసుకోవచ్చు. సార్ మీకు ఒక విషయం తెలీదు, ప్రపంచంలో కల్లా అత్యధిక ధనిక దేశం ఏదంటే వీడు రాకముందు ఇండియానే. వజ్ర వైడూర్యాలు అమ్మారు, మొత్తం తుడిచేశారు. ఎవరు ఈయన రాజు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, వీళ్ళు దాచిని కూడా మొత్తం దోసేశారు కదండి. ఏముంచారు వాళ్ళు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలు మాణికల లెక్క, గిద్దల లెక్క నమ్మేవాళ్ళు రోడ్డు మీద పెట్టుకొని. అవునవును, చదివాను. విన్నారా ఇది? చదివాను నేను. అంటే మన దేశం ఎంత సంపద గల దేశము. ఈ మొత్తం ఎవడు దోసుకుపోయాడు? బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు, మొత్తం తుడిచేసాడు. ఇప్పుడు మీరున్నారు సార్, మీ ఇంట్లో 100 కోట్ల ఆస్తి ఉంది సార్. నేను రాత్రికి వచ్చి మీ 100 కోట్ల ఆస్తి దోచుకుపోతా, మీరు రోడ్డు మీద పడతారా లేకపోతే మీరు కోటీశ్వర్లానే ఉంటారా? రోడ్డు మీద పడతాం కదా. మరి మన భారతదేశ పరిస్థితి అదే సార్. బ్రిటిష్ వాడు మొత్తం దోచుకెళ్ళటం వల్ల ప్రపంచంలో కల్లా ఇప్పుడు తీసుకెళ్లిన కోహినూరుని తీసుకురావడానికి సతమతమై. అవునండి, అవునవును, సతమతమై వస్తుంది. మామూలుగా ఎగ్జిబిషన్ లో మాత్రం ఇది ఉంది ఉంది ఉంది, ఈ కోటిపల్లి దగ్గర ఎక్కడ దొరికిందని చెప్పని తవ్వకాల్లో ఉంది. అవును సార్, అవునండి, అవును. కానీ ఏది మన తెలంగాణ గానీ ఆంధ్ర గానీ అనుకుంటా కోటిపల్లి అది పేరు ఉంది. అది కూడా దొరికింది సార్. ఆంధ్రాలో విజయవాడ జిల్లా, కృష్ణా జిల్లాలో ఎక్కడ దొరికింది అది. కోటిపల్లి నాకు ఐడియా లేదండి. నాకు కోటిపల్లి అండి, ఖచ్చితంగా ఆంధ్ర అని మాత్రం బాగా గుర్తుంది. నేను కోటిపల్లి అంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నాయి, 1-2 ఉన్నాయి కానీ ఇటు కాదు, ఇటు మామూలుగా అట్లాంటిది కాదు. ఇప్పుడు లేదు సార్, కృష్ణా జిల్లా అండి, విజయవాడ సైడే. విజయవాడ సైడా? విజయవాడ దగ్గరే, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు కృష్ణా జిల్లా అన్నట్టు బాగా గుర్తు. నేను అనుకోవటం ఈ బెల్లంకొండ సైడ్ ఏమన్నా ఉందే అనుకుంటున్నాను. తెలియదు సార్, నాకు అంత పర్ఫెక్ట్ గా ఐడియా లేదు. అయితే మొత్తానికి ఆంధ్రాలో తెలంగాణలో దొరికింది అది, ఖచ్చితంగా చెప్పుకోవాలంటే. అది సార్, అది బెల్లంకొండ ఎక్కువ దానికి ఇది ఉంది. బెల్లంకొండ లోయలు ఎక్కువ ఉన్నాయి. మామూలుగా ఆనాడు రాజులు కొంత దీంతో దాచేసేసి అక్కడ కదా ఇది ఉంది. అది దాని పెద్ద చరిత్ర సార్. అది ఒక వాళ్ళ దగ్గర నుంచి ముస్లింస్ కి వెళ్ళింది, ముస్లింస్ నుంచి చేతులు మారినాయి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చింది, ఇండియా నుంచి బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అది తిరిగి రావడానికి. ఇప్పటికే అది అరిగిపోయింది సార్ బాగా. దాని సాన విక్టోరియా మహారాణి తలకలు ఎక్కడ పెట్టుకునేది కిరీటంలో, దాన్ని బాగా సానబెట్టి చాలా మటుకు అరగ తీసేట దాన్ని. మన మధ్యన కూడా ఏదో ఒక రాజు రాణి వంశస్థురాలు ఏదో పెట్టారు సార్, ఒకటి 4 రోజుల నాడు అనుకుంటాను. ఏదో 4 రోజుల నాడు నేను టీవీలో చూసినట్టు గుర్తు నాకు. సార్ ఇంకా నేను పడుకునే టైం అయింది సార్, రేపు ఎప్పుడైనా 2 నిమిషాలు చెప్పండి సార్, చెప్పండి. నాకు మొదటి నుంచి కూడా దీనికి నేను ఎగ్నెస్ట్. అయితే నాకు పెళ్లి చేయడం కోసం అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, మామూలుగా ఏం పెడతామంటే సార్ బిర్యానీ అన్నాను. అప్పుడు మాకు రెనారస్ కోల్డ్ అని గిట్టంగా ఎక్కువ ఉన్నాయి, రెనారస్ కోల్డ్ అని ఉండేవి. మరి నాకు సపరేట్ గా ఏమన్నా చేస్తారా మీరని చెప్పని అడిగాడు. పచ్చడి చేసి పెడతాను, ఇష్టమైతే రండి, కష్టమైతే మానేయండి అని చెప్పాను. మా అక్కాయి లేచి నన్ను చెంపమ్మడి కొట్టింది, పాస్టర్ గారితో అట్లాగే మాట్లాడేది. ఏది 93లో నాకెందుకు వీళ్ళ మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి మొహం ముందు చెప్పేశాను. ఆయన రాలేదు, వేరే అతను ఒక చిన్న కుర్రాడిని పంపించాడు. ఆయన దగ్గర నేర్చుకుంటాను ఆ కుర్రాడిని ఎవరిని వాళ్ళని పంపించాడు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత అన్నాను ఆ భాష గారితో, ఈ వచ్చిన కుర్రాడితో, ఏంది మీ గురువు గారు రాలేదు, నువ్వు వచ్చావు, మీ గురువు గారిని ఎట్లా అన్నానని చెప్పి ఫీల్ అవుతున్నాడేమో, నేను నిజమే మాట్లాడేదని చెప్పని మళ్ళీ చెప్పి పంపించాను నేను. ఇప్పుడు నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. మామూలుగా ఈ బైబిల్లో ఉన్న ఈ
కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా. అవునండి, అవును. అటువంటి వాటిని నాకు మామూలు స్లిప్ల వారీగా పంపిస్తా ఉండండి, ఫీడ్ చేసుకుంటాను నేను. తప్పకుండా సార్, కాకపోతే యేసు బాబు అన్న పేరు మారి ఏదన్నా కార్పెంటర్ అని పెట్టే మార్గం ఏమైనా ఉందా చూడండి. సరే, మీకు యేసుబాబు వచ్చితే ఎవరో రాత్రిపూట యేసుబాబు కాల్ చేశాడని చెప్పి కాల్ చేశాను. అసలు నా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారండి. అసలు నీ పేరు పెట్టినందుకు నువ్వేంద్ర ఇలా ఉంటావంటారు. నేను మా ఇంటికి మామూలుగా మా బజార్కి పాష గారు వస్తే నేను మామూలుగా మా అట్టగా చూస్తా ఉంటాను, నాయన చూసుకుంటూ వెళ్ళిపోతాను మాట్లాడు. ఒకసారి సెంటర్కి వెళ్తుంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ ఎక్కిసుకోమన్నాడు బండి. నిన్ను ఎక్కిసుకొని ఎవరన్నా ఎక్కించుకుంటానన్నాను. నిన్ను ఎక్కిసుకొని నేను అన్నా, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మా అమ్మ మా నాన్నకి తెలుసు, మా ఆవిడకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు అన్నమాట నా మనస్తత్వం. అందుకని చెప్పి సరే సార్, నేను కొంచెం పనుకునేట రేపు మాట్లాడదాం లేదు సార్. ఓకే ఫీడ్ చేసుకోండి, నెంబర్ ఫీడ్ చేస్తానండి. బాబురావు అని ఫీడ్ చేసుకోండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సరే రైట్ సార్. ఓకే. హలో, ఎవరండి కాల్ చేశారు? సార్ నా పేరు బాబురావు సార్, యేసు బాబు అని పడి ఉంటుంది మీకు. ఏంటండి బాబురావా? అవునండి. చెప్పండి బాబురావు గారు, చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు? ఇప్పుడు మీకు ఇట్లా యేసు దేవుడు కాదు అని ఇట్లా మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా మీరు అంటున్నారు? 5 సంవత్సరాల పైన అయిందండి. జస్ట్ 5 సంవత్సరాల పైన. 5 సంవత్సరాలు, 5 years. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ 71. నేను 4వ తరగతిలోనే కాదని చెప్పి డిక్లేర్ చేసేసుకున్నాను సార్. ఏంటండి? 4వ తరగతిలో ఉన్నప్పుడే డిక్లేర్ చేసుకున్నాను కాదని, యేసు దేవుడు కాదని. మరి మీ పేరు యేసు బాబు కదా సార్. మీరు అంటే మీరు క్రిస్టియనా, హిందువా? నేనా?